Hi, hello, welcome to Maddie's World. This is my first YouTube video on my YouTube channel, and I thought I'd start it with my backyard tour. ఎందుకు బ్యాక్యార్డ్ టూర్ అనుకుంటున్నా అంటే పర్సనలీ ఫర్ మీ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ నాకు మా ఇంట్లో. అండ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం అనమాట ఇక్కడ. నా ఆఫీస్ వర్క్ ఇక్కడ చేసుకుంటా, కిడ్స్తో టైం స్పెండ్ చేస్తా. అండ్ వెన్ ఎవర్ ఐ వాంట్ సమ్ మీ టైమ్ ఆర్ అలోన్ టైం ఇక్కడికి వచ్చి కూర్చుంటా. లైక్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ అనమాట ఇక్కడ. సో ఐ థాట్ వై నాట్ ఐ స్టార్ట్ మై ఫస్ట్ వీడియో విత్ మై బ్యాక్యార్డ్ అనుకున్నా. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ సైడ్ ఆఫ్ ద హౌస్. వన్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఏం చేశాను అంటే ఇలా కుండీలు పెట్టుకున్నా. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ ద హౌస్ ఏమో వెజ్జీస్ పెట్టుకున్నా అనమాట. సో ఈ కుండీలన్నీ ఏంటి అంటే నేను వింటర్లో ఈ కుండీలన్నీ గరాజ్లోకి మూవ్ చేసుకుంటా. అండ్ సమ్మర్ అయ్యాకే మళ్ళీ ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటా. ఎందుకు అంటే ఈ కుండీలో ఉన్న చెట్లన్నీ వింటర్ వెదర్కి దే ఆర్ నాట్ దట్ కోల్డ్ రెసిస్టెన్స్ లేవన్నమాట. దానికి అవి చచ్చిపోతాయి బయట ఉంటే. అందుకే గరాజ్లోకి మూవ్ చేసుకుంటా. ఇంకా సో ఫస్ట్ ఈ కరివేపాకు చెట్టుతో స్టార్ట్ చేస్తా. ఈ కరివేపాకు చెట్టు పెట్టి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 కరివేపాకు చెట్లు పెట్టుకున్నా. ఎందుకు అంటే నేను స్టోర్లో ఇంకా కొనను కరివేపాకు, అండ్ చాలా యూస్ చేస్తా కర్రీస్లో. సో 2 పెట్టుకున్నా అనమాట అందుకే. అండ్ ఈ వింటర్లో ఈ వింటర్ అయిపోయాక ఒక 1 month బ్యాక్ నేను ఇది ఇక్కడ చూస్తే ఇది ప్రూన్ చేసుకున్న పైన కట్ చేశాను అనమాట. ఎందుకు అంటే ఇది చాలా హైట్లో ఉంటుంది, అక్కడ వరకు ఉంటుండే పై వరకు కట్ చేసుకున్న. ఎందుకంటే ఇది ఒక బుష్ లాగా చేస్తే నాకు ఆకులు తెంపుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ గరాజ్లోకి మూవింగ్ ఈజీగా ఉంటుంది వింటర్ టైంలో అని నేను అలా దాన్ని ఒక లెవెల్కి కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ చెట్టు పెట్టి కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది. చూడాలి మరి కాయలు అంటే మనకి ఇండియాలో అయితే బాగా వస్తాయి కదా చిన్న ఉసిరికాయలు. అది చిన్న ఉసిరికాయల చెట్టు. మరి యుఎస్లో వస్తుందో రాదో చూడాలి. ఇది వచ్చేసి సీతాఫల్ చెట్టు సీడ్ తెచ్చి పెట్టాను అనమాట. ఇది కూడా 2 years అవుతుంది తెచ్చి. ఏంటి అంటే సీతాఫల్ అంటే నాకు చాలా ఇష్టం. మాకు ఇక్కడ యుఎస్లో సీతాఫల్ దొరకవు. నేను ఆల్మోస్ట్ సీతాఫల్ తిని 10 years అవుతుంది అనుకుంటా. సో సరే చెట్టు పెట్టుకుందాము, చూద్దాం కాయలు వస్తాయి రావా అని చెప్పేసి సీడ్ పెట్టా ఒక 2 years బ్యాక్. 2 yearsలో ఇంత అయింది చెట్టు. నెక్స్ట్ వచ్చేసి మల్లెపూల చెట్టు అనమాట. ఈ 3 కుండీలు మల్లెపూల చెట్టు. ఎందుకు 3 పెట్టుకున్నా అంటే నాకు మల్లెపూల స్మెల్ అంటే చాలా ఇష్టం. పీక్ సమ్మర్ అరౌండ్ June, July, August ఇవన్నీ చాలా చాలా పూలు వస్తాయి అన్నమాట. నేను ఒకటేమో ఐ థింక్ ఇది లోయస్లో తెచ్చుకున్నా. ఇంకా 2 ఏమో ఐ థింక్ 3 లోయస్లో తెచ్చుకున్నా అనుకుంటా ఈ 3 మల్లె చెట్లు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ట్రీ ఏంటి అంటే ఈ యాపిల్ ట్రీ అరౌండ్ లాస్ట్ 3 years అయింది యాపిల్ ట్రీ పెట్టి కూడా. లాస్ట్ ఇయర్ దీనికి ఒక యాపిల్ వచ్చింది అనమాట. ఇట్ వాజ్ వెరీ స్వీట్, చాలా బాగుండే తింటే. వీ వర్ వెరీ హ్యాపీ అనమాట. అసలు వావ్ మంచిగా వచ్చింది యాపిల్ ఈ వెదర్కి కూడా అని. యూజువల్లీ ఈ వెదర్లో లైక్ టెక్సస్ వెదర్కి యాపిల్ రావడం మేము కొంచెం డౌట్ఫుల్ ఉందన్నమాట ఇది తెచ్చినప్పుడు. అండ్ ఇదేమో రెడ్ యాపిల్ ట్రీ. ఇంకొక యాపిల్ ట్రీ ఉంది మాకు, అది వచ్చేసి ఎల్లో యాపిల్ ట్రీ అనమాట. అది ఎల్లో యాపిల్. సో ఎందుకు 2 పెట్టాము అంటే వన్ థింగ్ ఈస్ వీ వాంటెడ్ 2 varieties ఆఫ్ యాపిల్స్. ఒకటి రెడ్ పెట్టుకుందాం, ఒకటి ఎల్లో పెట్టుకుందాం అని అనుకున్నాము. అండ్ వి లవ్ ఆల్సో యాపిల్స్ ఇష్టం మాకు. సెకండ్ రీజన్ ఏంటి అంటే యాపిల్కి క్రాస్ పాలినేషన్ కావాలి. సో క్రాస్ పాలినేషన్ కావాలి అని చెప్పేసి 2 చెట్లు పెట్టుకున్నాం అనమాట.
సో మీకు డౌట్ రావచ్చు, లైక్ ఇంకొక ఎల్లో యాపిల్ ట్రీ అంత దూరం ఉంది కదా అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ యార్డ్, క్రాస్ పాలినేషన్ అవుతుందా అవ్వదా అని. అవుతుంది, అంత దూరంకి ఏం కాదు, అన్లెస్ అంటిల్ పెద్ద బిల్డింగ్స్ మిడిల్లో వచ్చి అలా ఉంటే తప్ప క్రాస్ పాలినేషన్కి ప్రాబ్లం లేదు. పాలినేటర్స్ లైక్ బీస్ వాటి త్రూ పాలినేషన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మకాయ చెట్టు. ఈ నిమ్మకాయ చెట్టు ఏంటంటే వింటర్లో ఇది కూడా ఎండిపోతుంది మొత్తం, కానీ వింటర్ అయిపోయాకే ఫస్ట్ ఆకులు వచ్చేది ఈ నిమ్మకాయ చెట్టుకి అన్ని ట్రీస్ కంటే ముందు. కానీ 3 years నుంచి అసలు దీనికి ఒక్క కాయ కూడా లేదు, ఎందుకో మరి అర్థం కావట్లేదు. మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏం చేయాలో ఈ నిమ్మకాయ చెట్టుకు కాయలు రావాలంటే. వెయిటింగ్ అనమాట, నేను అసలు ఎందుకు రావట్లేదు ఈ నిమ్మకాయ చెట్టుకి కాయలు అర్థం కావట్లేదు అసలు. సో ఈ నిమ్మకాయ చెట్టుకి కాయలు రావట్లేవు కదా అని చెప్పేసి ఏం చేశానంటే కాస్కో నుండి ఒక చిన్న చెట్టు తెచ్చుకున్నా ఒక 2 weeks బ్యాక్. కాయలు ఉన్నది చూసి, ఇదిగో ఇవి కాయలు, చిన్న కాయలు వచ్చాయి దీనికి. మరి ఇది పెద్ద అయ్యాక కాయలు ఐ డోంట్ నో పెద్దగా అవుతాయా లేదా చూడాలి. అది కొంచెం బిగ్ అయ్యాక అది కూడా భూమిలో నాటేద్దాము పాట్లో బదులు అనుకుంటున్నా. ఈ వింటర్కి లైక్ నెక్స్ట్ సమ్మర్కి అలా అనుకుంటున్నా. ఈ వింటర్కి అది కూడా నేను గరాజ్లో పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ చెట్టు. ఇది చెర్రీ ప్లమ్ ట్రీ. ఇది కూడా నేను ఏమనుకున్నా అంటే ఈ సేమ్ ఈ నిమ్మకాయ చెట్టు లాగా దీనికి కూడా అసలు కాయలు రావేమో, అసలు ఏం పండ్లు రావేమో, ఎందుకంటే ఈ చెట్టు పెట్టి కూడా 3 years అవుతుంది. సో 3 years నుంచి అసలు కాయలు రావట్లేదు, ఓన్లీ లీవ్స్ వస్తున్నాయి, వింటర్లో ఎండిపోతాయి, మళ్ళీ సమ్మర్లో లీవ్స్ వస్తాయి అలా అనమాట. సో దీనికి కూడా రావేమో అని అనుకున్నా, కానీ చూస్తే ఈ ఈసారి వచ్చింది ఒకటి, ఇదిగో ఇది చెర్రీ ప్లమ్. సో వీఆర్ హ్యాపీ అనమాట, వచ్చింది ప్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి. పైన ఇంకొక 2-3 ఉన్నాయి, మొబైల్లో క్యాప్చర్ చేయడం కష్టం. సో ఈ ఇయర్ దిస్ ఇస్ ద ఫస్ట్ 3 years అవుతుందని చెప్పారు కదా, ఇది ఫస్ట్ ఇయర్ దీనికి ప్లమ్స్కి కాయలు రావడము. అండ్ మొత్తం బిగ్ అయ్యాక నేను చూపిస్తాను. యాపిల్కి కూడా యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు షో, యాపిల్కి కూడా చిన్న పిందెలు వచ్చాయి అన్నమాట, చిన్న కాయలు వచ్చాయి, చూపిస్తా. ఇది ఇలా ఒక 4-5 ఉన్నాయి అన్నమాట. సో ఐ థింక్ ఈసారి యాపిల్స్ కూడా ఒక 4-5 అలా వస్తాయేమో, చూడాలి. అవి యాపిల్స్ ప్లమ్స్ ఇవన్నీ బిగ్ అయ్యాక నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ రోజ్. ఈ రోజ్ అయితే చాలా మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం సమ్మర్ వచ్చింది కాబట్టి ఇలా కొంచెం రెక్కగా మారింది పువ్వు. అదర్వైజ్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఫుల్ పెద్దగా ముద్దగా ఉంటుంది అన్నమాట ఈ పువ్వు. అండ్ వెరీ నైస్ కలర్, మంచి కలర్ ఉంటుంది. అండ్ ఈ రోజెస్ అన్నీ నాకు ఫ్రంట్లో కూడా రోజ్ చెట్టు ఉంది. ఆ రోజెస్ అన్నీ ఏం చేస్తున్నా అంటే సన్ డ్రై కాకుండా వాష్ చేసి నీడలో ఆరబెట్టేసుకొని నేను అవన్నీ కొంచెం పౌడర్ చేసి బిర్యానీలో కానీ ఫేస్కి కానీ యూస్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఈ చెట్లన్నీ నేను ఏం చేశాను, నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అంటే ఇక్కడ ఒక నర్సరీ ఉంటుంది, ఆ నర్సరీ అడ్రస్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరికన్నా కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, బాగుంటుంది అనమాట. నర్సరీలో రోజ్ చెట్లు కానీ ఫ్రూట్ ట్రీస్ కానీ చాలా బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఈ మిర్చి చెట్టు, ఇది నేను HEB నుంచి తెచ్చుకున్నా. ఇదేంటంటే బజ్జీ మిర్చి, కారం ఉండవు అస్సలు. ఒకటి ట్రై చేసా, అస్సలు కారం లేదన్నమాట. బజ్జీ మిర్చికి ఇది పర్ఫెక్ట్. ఇంకొకటి ఇది కూడా మిర్చి చెట్టు, ఇది పేరు తెలియదు నాకు, కానీ బజ్జీ మిర్చి కాదు, కొంచెం కారం ఉంది, ఎక్కువ కారం లేదు కానీ కొంచెం ఉంది. నేను ఇది వచ్చాక చూపిస్తాను మీకు, వస్తున్నాయి దానికి కూడా. ఇది పీచ్ చెట్టు పెట్టి కూడా 3 years అవుతుంది. లాస్ట్ ఇయర్ ఒక 2 years నుంచి దీనికి వస్తున్నాయి ఈ పీచెస్. 2 years బ్యాక్ ఏమో ఒక ఫ్యూ వచ్చాయి, లాస్ట్ ఇయర్ చాలా వచ్చాయి అన్నమాట.
ఈ ఇయర్ ఇంకా చాలా వస్తాయి అనుకుంటున్నా. ఆల్రెడీ ఒక పీచ్ వచ్చింది. ఇది ఇంకా ఉన్నాయి, ఒక 4-5 పీచెస్ చూసాను. సో ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే పీచ్, ప్లమ్, పర్సిమాన్ చెట్టు కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఇవన్నీ ఏంటంటే టెక్సస్ హీట్కి కొంచెం హీట్ రెసిస్టెన్స్ ఎక్కువ అనమాట వీటికి. బట్ యాపిల్కి అంత హీట్ రెసిస్టెన్స్ ఉండదు. సో మేము ఏమనుకున్నామంటే సరే వస్తే బెటర్, రాకపోతే యాపిల్ ట్రీ ప్లేస్లో మళ్ళీ తీసేసి వేరేది పెడదాంలే అనుకున్నాం. కానీ లక్కీలీ లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది, ఈ ఇయర్ కూడా వస్తాయి అనుకుంటున్నా. సో ఈ పీచ్ చెట్టుకు కూడా ఇంకా పెద్దగా అయ్యాక పీచెస్ మళ్ళీ అప్డేట్ ఇస్తాను, మీకు చూపిస్తా ఎలా వస్తాయో. ఇది ఇంకో రోజ్ చెట్టు. ఈ రోజ్ చెట్టు పెట్టి కూడా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. ఈ రోజ్ చెట్టు ఏమో నేను లోస్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇది పచ్చిమిర్చి చెట్టు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పచ్చిమిర్చీలు. ఈ పచ్చిమిర్చి చెట్టు నేను జస్ట్ ఎండుమిరపకాయలో నుంచి ఆ గింజలు తీసి చల్లితే వచ్చేసింది. ఇది నేను ఏం చేస్తా అంటే ఒక 2-3 మంత్స్, ఇంకొక 2-3 మంత్స్లో ఇది ఫుల్ చెట్టు పెద్దగా అయిపోయి కాయలు ఇస్తుంది కదా, పచ్చిమిరపకాయలు ఇస్తుంది కదా, అవన్నీ నేను ఫ్రీజ్ చేసుకుంటా వింటర్కి. సో నేను వింటర్ మొత్తం ఇంక అదే వాడతా. సమ్మర్ వచ్చాక ఎలాగో మనం చెట్లు పెద్దగా అవుతాయి కాబట్టి సమ్మర్ కూడా అదే వాడతా. నేను ఇంక అసలు కొనను అనమాట పచ్చిమిర్చి స్టోర్లో నుండి. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. మేము ఈవినింగ్స్ కిడ్స్ వచ్చాక స్కూల్ నుండి అలా చాలా టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా. సో యాక్చువల్లీ ఈ 2 వాటిలో కొత్తిమీర చాలా ఉండనమాట. నేను మీకు ఎండింగ్లో క్లిప్స్ లైక్ లిటిల్ కొంచెం లైక్ పిక్చర్స్ కానీ లేకపోతే చిన్న వీడియో తీసా మొత్తం అయినప్పుడు ఆ వీడియో కానీ పెడతా. సో ఇప్పుడు చూస్తే ఇది ముదిరిపోయింది కదా, దాంట్లో ఫ్రెష్ది ఉండే అనమాట కొత్తిమీర. అది మొత్తం తీసేసి నేను కడిగి కట్ చేసి ఫ్రీజ్ చేసుకున్నా. ఎందుకు అంటే వింటర్లోకి యూస్ వస్తుంది నాకు అని చెప్పి. ఈ కొత్తిమీర ఏం చేస్తున్నా అంటే ఇది డైరెక్ట్ ఇప్పుడు వాడుకోనీకి అని చెప్పేసి డైరెక్ట్ ఇలా తీసుకొని వాడుకోనీకి అని చెప్పి ఇది ఇలానే ఉంచాను. యాక్చువల్లీ ఇది కూడా తీసేయాల్సిందే, ఎందుకంటే ముదిరిపోతుంది ఇది. బట్ ఇంకా ఇది ఇలాగే వాడుకుందాం, ఫ్రెష్ స్మెల్ ఉంటుంది కదా అని చెప్పేసి అది అలాగే ఉంచాను అనమాట. సో ఈ చెట్టు ఏంటంటే, ఈ కొత్తిమీర ఏంటి అంటే మీకు డౌట్ రావచ్చు, లైక్ అలా ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రెష్ ఉంటుందా, స్మెల్ ఉంటుందా అని. ఫ్రెష్నెస్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు, చాలా ఫ్రెష్ ఉంటుంది. 1 ఇయర్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం కట్ చేసి కడిగి ఆరబెట్టుకొని ఫ్రీజ్ చేసుకుంటే నేను మీకు లాస్ట్లో పిక్చర్స్ పెడతా, లేకపోతే ఒక స్మాల్ వీడియో పెడతా, అది చూడండి మీరు. సో బట్ కొంచెం స్మెల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఫ్రెష్ దానంత స్మెల్ ఉండదు. లిటిల్, మొత్తం స్మెల్ లేకుండా ఏమి ఉండదు, కాకపోతే లిటిల్ స్మెల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి వచ్చి పుదీనా. నెక్స్ట్ పుదీనా కూడా ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకొని నాటితే వచ్చేసింది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా చాలా మంచి స్మెల్ ఉందన్నమాట. నేను ఒక 3-4 టైమ్స్ వాడి చూశాను వండేటప్పుడు కూరల్లో, అలా వెరీ నైస్ స్మెల్ ఉంది. ఇంకా ఇట్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ యార్డ్ వచ్చేసి పర్సిమోన్, యాపిల్, పీచ్, రోజ్, ఇంకా మొత్తం వెజ్జీస్ పెట్టాను అనమాట. అటు సైడ్ మొత్తం ఏం వెజ్జీస్ పెట్టుకున్నా అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో దిస్ ఈస్ అబౌట్ మై బ్యాక్ యార్డ్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అటు సైడ్ ఆఫ్ ద బ్యాక్ యార్డ్ కూడా మొత్తం చూపిస్తా, వెజ్జీస్ అవన్నీ. ఇక్కడ ఏంటి అంటే నాకు సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, నేను అది కూడా లాస్ట్లో మీకు పిక్చర్ పెడతా, మా బ్యాక్ యార్డ్లో నుంచి ఉన్న సన్సెట్ వ్యూ.